హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన మెహందీ క్లాస్ నెంబర్ 8. ఈరోజు మన ఎలిమెంట్స్ ఫ్లవర్స్ అండ్ పెటల్స్. లాస్ట్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. ఈరోజు దానికి సంబంధించి ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ టోటల్ ఫ్లవర్స్ అండ్ పెటల్స్ ఉన్నాయి కదా, లాస్ట్ క్లాస్లో బేసిక్వి నేర్పించా కదా, ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్వి. ఫస్ట్ ఒక స్వర్ల్, దాని కింద ఒక కోన్ షేప్ తీసుకుని దాని చుట్టూ ఇలా పెద్ద పెద్ద పెటల్స్ లాగా ఒక 3 లేయర్స్ ఇస్తాం. ఇది ఒక కైండ్ ఆఫ్ రోజ్. ఇప్పుడు ఫస్ట్ ఒక పెద్ద డాట్, చుట్టూ ఒక సరౌండింగ్ లైన్. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కర్వ్స్ పెట్టుకుంటాం ఒకదాని మీద ఒకటి. ఇలా మొత్తం పెట్టుకున్నాక ఆల్టర్నేటివ్గా దీన్ని ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి. దీన్నే గల్ఫ్ రోజ్ అంటారు. దీని మీద ఎంటైర్గా ఒక కొత్త వీడియో చేస్తాను. ఇప్పుడు నెంబర్ 3, మన మందార పువ్వు ఉంటుంది కదా, అది ఎలా డ్రా చేయాలో చెప్తా. ఫస్ట్ ర్యాండమ్గా ఇలాగ డౌన్వర్డ్ ఫేస్ ఒక పెటల్ తీసుకోండి. దాని మధ్యలోంచి యాడ్ చేస్తూ ఇలా ఇంకొక పెటల్స్ అండ్ మధ్యలో మొత్తం డార్క్ చేసి లోపల నుంచి ఒకటి ఇలా పెట్టి డాట్స్ పెట్టాలి. ఇది ఓన్లీ పెటల్స్. షేడింగ్ ఈ విధంగా ఇచ్చుకోవాలి, లోపల నుంచి బయటికి ఫేస్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఫుల్ ఫ్లవర్ వేయాలంటే కిందకి ఇలా యూ షేప్ ఎక్స్టెండ్ చేసి మధ్యలో ఇలా పెట్టి, ఈ లీఫ్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ హైబిస్కస్కే యూజ్ చేస్తాం. అది టోటల్ ఫ్లవర్. ఇప్పుడు నెంబర్ 4, ముందుగా ఒక సర్కిల్. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా షేడింగ్ ద్వారా ఫ్లవర్ లుక్ ఎలా మార్చొచ్చని. ఇప్పుడు ఇలాంటిది ఇంకో ఫ్లవర్ వేస్తాను చూడండి. రెండిటికి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడింగ్స్ ఇస్తాను. ఆ లుక్ డిఫరెన్స్ ఏంటో మీరే చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ షేడింగ్. ఇప్పుడు ఇంకొకటి పెటల్స్ మధ్యలో 2 లైన్స్లా డ్రా చేసి ఆ లైన్స్ చుట్టూ ఉన్న ప్లేస్ని మాత్రం ఫిల్ చేస్తాం. చూసారా, 2 డిఫరెంట్ షేడ్ సేమ్ సైజ్ ఫ్లవర్ లుక్ ఎలా వచ్చిందో. ఇప్పుడు లీవ్స్. ఇది ఫస్ట్ టైప్, జస్ట్ 2 కర్వ్డ్ లైన్స్ని కలిపాం. 2 కర్వ్డ్ లైన్స్ని మధ్యలోంచి ఇంకొక కోన్ షేప్డ్ కర్వ్తో జాయింట్ చేసాం. ఇది ఇందాక చూసారు కదా హైబిస్కస్కి డ్రా చేసా ఆ టైప్ లీఫ్. ఇప్పుడు నెంబర్ 5, ఇది ఎక్స్క్లూజివ్గా లోటస్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు నెంబర్ 6, జస్ట్ థిక్ డాట్స్ లీఫ్ షేప్లో పెట్టుకోవడమే. ఒక స్వర్ల్, ఒక లీఫ్. నెంబర్ 8, ఒక హార్ట్ షేప్. ఇవి టోటల్ లీఫ్ ప్యాటర్న్స్. ఇవి జస్ట్ జనరల్గా చెప్పాను. లీవ్స్ మీద ఇంకొక కొత్త వీడియో చేస్తాను నెక్స్ట్ వీక్. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, క్లస్టర్. క్లస్టర్ అంటే మన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, 2 లేదా 3 ఫ్లవర్స్ని కలిపి ఒక దానిలో డ్రా చేయడాన్ని క్లస్టర్ అంటారు. అది ఎలాగో ఇప్పుడు నేను వేసి చూపిస్తా. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుందాం, దానికి ఒక సరౌండింగ్ లైన్. దీని చుట్టూ లాస్ట్ క్లాస్లో ఫస్ట్ టైప్ ఆఫ్ పెటల్ చెప్పాను కదా, ఈ టైప్ పెటల్. ఇలా ఒక నార్మల్ ఫ్లవర్ తీసుకున్నాం. ఇప్పుడు దీని చుట్టూ ఇంకొక సరౌండింగ్ లైన్ వేయాలి, ఎందుకంటే ఇంకో 2 ఫ్లవర్స్ మనం దీనికి యాడ్ చేయబోతున్నాం. అది క్లమ్జీగా లేకుండా దేనికి అది డిఫరెంట్గా కనిపించడం కోసం ఈ సరౌండింగ్ లైన్. ఈ జాయింట్ చేయబోయే ఫ్లవర్స్ మాత్రం 3/4 లెంతే ఉంటాయి, లేదా హాఫే ఉంటాయి, ఫుల్గా ఉండవు. ఇదే విధంగా ఇటు సైడ్. ఇలా మొత్తం. ఇప్పుడు పైన ఒక లీఫ్ ప్యాటర్న్, అలాగే కింద కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక లీఫ్ ప్యాటర్న్. ఇది ఒక క్లస్టర్. ఇప్పుడు ఇది మన చేతిలో ఈ ఫుల్ హ్యాండ్ డిజైన్ ఈ భాగంలో కానీ లేదా మధ్యలో ఈ విధంగా ఒక బార్డర్ లాగా కానీ వేయచ్చు. ఇప్పుడు మిడ్ హ్యాండ్లో వేసే క్లస్టర్ ఎలా ఉండాలో అది ఇప్పుడు మీకు చూపిస్తాను.
ముందుగా ఒక ఫ్లవర్తో స్టార్ట్ చేద్దాం. 2 సర్కిల్స్, పైన ఒక ఫ్రిల్, దానికి ఒక సరౌండింగ్ లైన్. ఇప్పుడు మన డ్రాప్ డిజైన్ ఉంది కదా, అవి కంటిన్యూగా పెడతాం. ఇదొక ఫ్లవర్, దీని చుట్టూ ఒక సరౌండింగ్ లైన్. ఈసారి అటాచ్ చేసేవి పక్క పక్కన కాకుండా ఇదొకటి అటాచ్ చేస్తున్నాం. ఈ రెండిటికి పైన ఇంకొకటి అటాచ్ చేస్తాం. ఆ డ్రాప్స్ మధ్యలో ఒక్కొక్క లైన్స్. ఈ క్లస్టర్కి ఒక 2 లీవ్స్ కూడా యాడ్ చేద్దాం. ఇది మన మిడ్ హ్యాండ్కి బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటిది ఇంకొకటి కూడా చూపిస్తాను. ఈ విధంగా ఒక 3 ఫ్లవర్స్ తీసుకుంటాం. ఇది మన మిడ్ హ్యాండ్లో వర్టికల్గా వేసుకోవడానికి పనిచేస్తుంది. ఇలా 2 లీవ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పైన ఇంకొక ఫ్లవర్ యాడ్ చేస్తాం. దాని చుట్టూ ఒక సరౌండింగ్ లైన్ వేసి స్వర్ల్ లాంటి లీఫ్ చూపించాను కదా, అలాంటివి ఒక 3 వేస్తాం. కింద రెండాటికి మధ్యలో గ్యాప్ ఫిల్ చేసేయాలి. ఈ విధంగా గ్యాప్ ఫిల్ చేయాలి. లాస్ట్లో జస్ట్ ఇలా లైన్స్. సో ఇది మన క్లాస్ నెంబర్ 8. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ ఫ్రైడే. బాయ్ బాయ్.